కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి. కార్మిక సంఘాల నాయకుల డిమాండ్. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ చట్టాలను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక గాంధీ చౌరస్తాలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి నల్ల రిబ్బన్ నోటికి చేతులకు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపల్లి రవి, జమ్ముల శ్రీను, ఓమ భిక్షపతి, శ్రీరామ్ పుల్లయ్యలు సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ లను వెంటనే రద్దు చేయాలని పేర్కొంటూ సమాన పనికి సమాన వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికుల పని గంటలు 10 గంటలు పెంచడం సమంజసం కాదని, పాత పద్ధతి ప్రకారమే పని గంటలను ఉంచాలని, లేని ఎడల రాబోయే రోజుల్లో కార్మిక సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోల్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి, సిఐటియు, టియుసిఐ బాధితులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఈ 4 లేబర్ కోడ్లు దేశంలో ఉన్న సుమారు 45 కోట్ల మంది కార్మిక వర్గానికి ఉరితాళ్లుగా మారబోతూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్ల అమలు చాలా కార్మిక వర్గం మీద పెద్ద ఎత్తున తీవ్ర ప్రభావం చూపబోతుంది. కార్మిక వర్గానికి హక్కులు లేకుండా చేసే లేబర్ కోడ్లు ఇవి. కార్మిక వర్గం యూనియన్ పెట్టుకోవటానికి కానీ, కార్మిక వర్గం వేతనాలు పెంచమని అడిగే దానికి కానీ, ఒకవేళ వేతనాలు పెరగకపోతే సమ్మె చేసే హక్కు కానీ ఈ రోజు నుంచి లేని పరిస్థితి ఉంది. ఒక కార్మిక సంఘం ఏర్పాటుకు కనీసం 100 మంది ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లో 99 మంది కార్మికులు పనిచేసే ఒక పరిశ్రమలో యూనియన్ ఏర్పాటు చేసుకోవడానికి చట్టబద్ధత లేని ఒక దుస్థితి ఏర్పడుతూ ఉంది. అన్నిటికంటే ప్రమాదకరమైన ఒక చట్టం ఏంటంటే దాంట్లో 8 గంటల పనిని 10 గంటలు 12 గంటలకు పెంచడం జరిగింది. ఇలాంటి దుర్మార్గమైన ఈ రూల్స్ ఉన్న లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలని ఒక ఐక్యంగా ఉద్యమం చేయాలని చెప్పి, నిరసన తెలియజేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది. పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా లేబర్ కోడ్ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ప్రజల మీద, అమాయకులైన కార్మికుల మీద రుద్దుదాన్ని, కనీసం మాట్లాడే హక్కు కానీ, మనం సంఘం పెట్టుకునే హక్కు కానీ కళ రాస్తుంది ఈ 4 లేబర్ కోడ్ వల్ల. దానివల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని, దాన్ని ఆ లేబర్ కోడ్ను రద్దు చేయాలని ప్రతి కార్మికులకి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కొత్త చట్టాలు కార్మికుల కడుపు పైన కొడుతున్నాయి, కార్పొరేట్ శక్తులకు అండగా ఉంటున్నాయి. ఇక ముందు బ్రిటిష్ పాలన లెక్కనే ఇది కూడా ఉంటుంది. అందుకని కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి ఇంకా పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు చేస్తూ చేయగలుగుతామని తెలియజేస్తుంది. ఇక మాకు అన్ని అనుకూలంగా కావాలి. లేబర్ కోడ్లను బంద్ చేయాలి, మొత్తం బంద్ చేయాలి. బంద్ చేస్తేనే బాగుంటుంది. మాకు అందరి లేబర్ని మొత్తం ఇచ్చేస్తుండు నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ముఖ్యంగా గత 2014 నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పాటైన కాడి నుంచి కార్మిక వర్గాల మీద, కర్షక వర్గాల మీద చాలా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటూ వారి యొక్క భవిష్యత్తును, వారి యొక్క జీవన విధానాన్ని కూడా మొత్తం తుంగలో తొక్కినటువంటి నిర్ణయాలు తీసుకోవడం. మరి అదే క్రమంలో ఈరోజు ఇటీవలే తీసుకున్న ఏదైతే 4 లేబర్ కోడ్ విధానాలను అమలు చేయబోతుంది ఈరోజు నుంచి అని తెలుసుకున్న మేము గత కొద్ది రోజుల నుంచే ఎన్నో పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రావడం లేదు. ముఖ్యంగా మాకు కార్మిక వర్గాలకు ఏదైతే యూనియన్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందో వాటిని కూడా తుంగలో దొక్కుతున్నారు. అదేవిధంగా 8 గంటల పని దినాలను కూడా 10 నుంచి 12 గంటలకు పెంచడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం.